హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత అయితే ఇంకా నేను మీ ముందుకి ఇంకొక వీడియోతోనైతే వచ్చాను. ఇంకా ఈ 9 months స్టార్ట్ అయిన కాడ నుంచి అయితే నేను కొన్ని అప్డేట్ అయితే మీకు ఇస్తున్నాను. ఇంకా డెలివరీ డేట్ కూడా దగ్గరికి వచ్చిందని కూడా చెప్పాను. ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే నేను హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకుంటున్నానని అయితే చెప్తాను. ఇంకా కొన్ని రీజన్స్ వల్ల నేనైతే ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. నేను మినీ బ్లాగ్లో కూడా చెప్పాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల మెయిన్ అయితే చేయలేదు. హెల్త్ ఇష్యూస్ అంటే అదేం లేదు, కొంచెం ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఫస్ట్ బాబుని చూసుకుంటూ ఇప్పుడు మనం వర్క్ చేసుకోవాలంటే చాలా కష్టం. సో ఈరోజు వచ్చేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న హాస్పిటల్ బ్యాగ్ అయితే ఈరోజు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇది కూడా ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు కొన్ని ఎదుర్కొన్నా, అంటే మా హస్బెండ్కి ప్రాబ్లం తెచ్చాను. నాకు ఫస్ట్లో తెలియదు ఇట్లా హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకోవాలి అని. ఎందుకంటే ఇంకా సడన్గా పెయిన్స్ వచ్చేసరికి ఇంకా నేను ఏం తీసుకెళ్ళానో కూడా తెలియకోకుండా అలానే వెళ్ళాను. కానీ తను చాలా ఇబ్బంది పడ్డాడు. సో ఇప్పుడైతే నేను కొంచెం జాగ్రత్తగా ఉండి కొన్ని అయితే విక్కీ అయితే యూజ్ చేస్తున్నాను, కొన్ని ఏమో కొనుక్కున్నాను. ఎందుకంటే విక్కీ కూడా ఉన్నాయి కాబట్టి రీసెంట్గా కొన్ని కొత్తగా ఉంటవి పాతవి ఉన్నాయి కాబట్టి అన్నీ కొత్తవి కొనాలని ఏం లేదు. సో ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే ఇప్పుడు పుట్టే బేబీ కోసం అయితే నేనైతే మెయిన్ మనం హాస్పిటల్ ఏం పెట్టుకోవాలి అంటే ఫైల్ అయితే మర్చిపోవద్దు. మెయిన్ ఇందులో మొత్తం ఫస్ట్ నుంచి 9 months వరకు ఉండే కాబట్టి ఈ ఫైల్ అయితే ఎప్పుడు మర్చిపోవద్దండి. మెయిన్ మన వెంటనే ఉండాలి. ఇది చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది మనకి బేబీ వెయిట్ ఎంత ఉంది, ఉమ్మనీరు ఉందా లేదా. సడన్గా పెయిన్స్ వచ్చినాయి అనుకో మనం చెప్పలేము కదా. సో ఇదైతే కంపల్సరీగా ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకైతే ఇది కంపల్సరీగా ఉండాలి, ఈ బుక్ అయితే. సో నేనైతే ఇప్పుడు కూడా గవర్నమెంట్ కాబట్టి 2 అయితే ఉన్నాయి, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. ఈ 2 అయితే మనకి ఒక బ్యాగ్లో అయితే పెట్టుకొని మనతో పాటే పెట్టుకోవాలి. బ్యాగ్లో పెట్టుకొని ఇది మాత్రం మర్చిపోద్దు. మెయిన్ థింగ్ అయితే ఇదైతే పెట్టుకోవాలి. ఇంకా నేనైతే ఎప్పుడైనా ఏదన్నా మర్చిపోతున్నా, వాటర్ బాటిల్ కూడా మర్చిపోతున్నామో, కానీ ఈ రిపోర్ట్స్ అయితే మర్చిపోవద్దు. ఇంకా మెయిన్ నేనైతే ఫస్ట్ కొన్నది ఏంటంటే బేబీకి టవల్. ఇది ఇంకా ఎంత స్మూత్గా ఉందంటే చాలా స్మూత్గా ఉంది. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఎందుకంటే పింక్గా ఉందని నాకైతే మెయిన్ నేను 100కి 100% అయితే నాకు పాపే కావాలనుకుంటున్నాను. సో వాళ్ళ డాడీ ఫస్ట్ ఇందులోనే తీసుకోవాలి అని నా కోరిక ప్రకారం అయితే అనుకుంటున్నాను. సో ఇదైతే డిమార్ట్లో తీసుకున్నాను. టవల్, బేబీ టవల్. ఇది చాలా బాగుంది, స్మూత్గా ఉంది. ఇంకా వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత తనకి ఇది కుళ్ళాయి లాంటిది మనకు చల్లి పెట్టుకోకుండా కుళ్ళాయి లాంటిది అయితే తీసుకున్నాను. ఇది విక్కీదే ఉంది. ఒకటైతే ఇది తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి బాగా ఇప్పుడు చలికాలం కాబట్టి వాళ్ళ డాడీకి ఇదే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది కాబట్టి ఇది తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే విక్కీకి అయితే ఏం పెట్టలేదు. అప్పుడు చిన్నప్పటి నుంచి అసలు అలవాటు చేయలేదు. ఇంక ఇప్పుడైతే అసలు మొత్తానికి చలికి అలానే ఉంటాడు. సో ఈ బేబీ కోసం అయితే నేనైతే ఈ 2 అయితే తీసుకున్నాను కుల్లాయిలు. తర్వాత వచ్చేసి హ్యాండ్స్, ఇది లెగ్ హ్యాండ్కి కాకుండా హ్యాండ్కి తీసుకోలేదు, లెగ్స్ తీసుకున్నా. సాక్స్లు తీసుకున్నాను 2 చిన్నవి. ఎంత ముద్దుగా ఉన్నాయి అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. నేను అంత ఎక్స్పెక్టేషన్ మొత్తం పింక్ మీదనే, నా ఇంట్రెస్ట్ మొత్తం పింక్ మీదనే పోతుంది. అన్ని పింకే తీసుకోవాలనుకుంటున్నా కానీ అక్కడేమో నాకేం దొరకట్లేదు. ఇంకా ఇవైతే నార్మల్గా అంటే ఎక్కువ థింగ్స్ కాకుండా ఒక్కొక్కటైతే తీసుకున్నాను. మెయిన్ అయితే ఇదైతే తీసుకున్నాను. ఇంకా 2 ఇవి కట్టే లాంటివే తీసుకున్నాను. ఎవరైనా పర్వాలేదని. ఇదైతే బాబు పుడితే బాబు కట్టమని, ఎల్లో అయితే బాబుకి, ఇదైతే పాప.
ఈ రెండిట్లో ఏదైనా గౌన్ మోడల్ తీసుకుందాం అనుకున్నా, కానీ నాకైతే దొరకలేదు. సో ఇదైతే పాపకి, ఇదైతే బాబుకి, ఎవరికైనా కట్టవచ్చు. సో ఇదైతే ఈ రెండు అయితే తీసుకున్నాను. ఈ రెండిట్లో అయితే నాకు అంతగా ఫస్ట్ కాబట్టి ఎవరుంటే నా పక్కన ఎవరుంటే వాళ్ళైతే కడతారు, వేస్తారు డ్రెస్ అయితే. ఇంకా ఇది చిన్ని ఫ్రాక్ తీసుకున్నాను నేనైతే. ఎంత ఇష్టంగా తీసుకున్నా అంటే మా హస్బెండ్ అయితే తీసుకునేటప్పుడు ఒకవేళ పాప పుట్టకపోతే ఏం చేస్తాం అన్నట్టుగా అన్నాడు. నాకు చాలా బాధేసింది. నా మైండ్లో అయితే పాపనే అనే ఉంది. సరే చూద్దాం, ఎవరైతే ఏంది ఎవరైనా రిసీవ్ చేసుకోవటానికి సిద్ధం. కాకపోతే పాప వస్తే ఎక్కువ హ్యాపీ అంతే. ఇంకా చిన్ని గౌను చాలా క్యూట్గా ఉంది కదా. నాకు ఇలాంటి గౌను అయితే, ఈ గౌన్ అయితే తీసుకున్నాను చిన్న పాపకి. ఇంకొచ్చేసి ఇవి ఏమంటారు, మోషన్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు క్లాత్లు ఇవి ఇక్కడ గవర్నమెంట్లోనే ఇస్తారు. ఇప్పుడైతే కేసీఆర్ కిట్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు కదా ప్రస్తుతానికి. అయితే మన దగ్గర అయితే ఇలా ఇదైతే ఇవి కట్టడానికి ఇలా కడతారు. సో ఇవైతే 3 అయితే అట్లా ఎమర్జెన్సీ కోసం అని పెట్టుకున్నాం. ఇంకా బేబీకి బాగా వెదర్ అంతా కూల్గా ఉంటుంది కాబట్టి బెడ్షీట్ మీద ఇదైతే వేస్తాను. ఇది టవల్ లాగా ఉంది. ఇంకా వచ్చేసి బేబీ బెడ్షీట్ లాగా ఉంది. ఇంకా మంచి కాటన్ కూడా ఉంది. సో ఇదైతే మంచిగా ఉంటుంది. ప్యాంపర్స్ ఒక పీస్ తీసుకున్నాను. అసలు మా హస్బెండ్కి ప్యాంపర్స్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఎంత పెద్దగా కానీ మా విక్కీ బాబు ఇప్పటి వరకు కూడా అయినా కానీ ఎప్పుడో ఒకసారి అంతే, ఎక్కువ యూజ్ చేయొద్దు అంటారు. సో అప్పటి వరకు డెలివరీ అయినాక చెప్పలేం కదా, చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి చలి ఎక్కువ అవుతుందేమో అని అయితే నేనైతే ఇది తీసుకున్నాను. 1 పీస్ అయితే తీసి అట్లా పెట్టుకున్నాను. ఇంకా మెయిన్ వచ్చేసి 2 కాటన్ శారీస్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో కంపల్సరీ కావాలండి. పోయినసారి అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే శారీస్ కానీ ఏం తీసుకోకుండా పోయాను. సో కాటన్ శారీస్ అయితే నేను మా పెద్ద ఆడపడిచి అయితే నాకు పంపించింది. ఇంకా నా దగ్గర లేవని ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఎవరు రాలేదు డెలివరీ కోసం. అయితే నేను అడ్మిట్ అయినాకైతే అందరూ వస్తారు. ఇంకా ఈ 2 అయితే తెచ్చుకున్నాక వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఎందుకైనా మంచి ఎమర్జెన్సీకి ఒక బాటిల్ అయితే పెట్టుకోవాలి. సో ఇంకా వాటితో పాటు అయితే ఇంకా నా కోసం అని 2 అయితే నైటీస్ తీసుకున్నాను. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కంపల్సరీగా అయితే నైటీస్ అండ్ మనకి డ్రెస్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. ఆ టైంలో డ్రెస్సెస్ అయితే వేసుకోం కాబట్టి ఫీడింగ్ నైటీస్ అయితే 2 అయితే ఎమర్జెన్సీ కోసం అని అయితే పెట్టాను. ఈరోజు అయితే ఇంకా మెయిన్గా నేను థింగ్స్ అంటే అన్నీ ఏం పెట్టుకోలేదు. ఇంకా ఇందులో కాకుండా ఇంకా ఒక బెడ్షీట్ అంటే వాళ్ళు ఇచ్చినా కానీ మనతో పాటు అయితే ఒక బెడ్షీట్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇంకా వెదర్ కూడా కూల్గా ఉంది కాబట్టి మన బెడ్షీట్స్ అన్నీ పెట్టుకుంటేనే బెస్ట్. సో ఇంకా ఇదైతే ఈరోజు హాస్పిటల్ బ్యాగ్లో నేను ఏమేమి పెట్టాను. ఇంకా మెయిన్ ఇంకా అయితే బేబీ కోసం అయితే ఒక సోప్ అయితే పెట్టుకోవాలి. ఆ సోప్ అయితే నేను పెట్టలేదు. ఇంకా వచ్చేసి మఫ్లర్ ఒకటి కట్టుకోవడానికి మఫ్లర్ పెట్టుకోవాలి. ఇంకా ఇవైతే మెయిన్ ఎమర్జెన్సీ కోసం అయితే ఇవి పెట్టుకోవాలి. ఇంకా మనకి ఇంకా ఏదైనా ఎమర్జెన్సీగా కావాలి అనుకుంటే అప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు బయట. ఇంకా ఇంతకంటే ఏమి ఎమర్జెన్సీ అయితే ఉండవు. సో మన పక్కన అయితే ఇవైతే మెయిన్గా ఉండాల్సినవి థింగ్స్. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఎదుర్కొన్నా కాబట్టి ఇప్పుడైతే కొంచెం ముందు జాగ్రత్త 1 వీక్ ముందే అన్నీ సర్ది పెట్టుకున్నాను. ఇంకా 1 వీక్ అయితే నా డెలివరీ ఉంది. ఎప్పుడు అనేది అయితే చెప్పలేమని చెప్పారు. డేట్ వచ్చేసి అయితే 26కి అయితే కన్ఫర్మ్ చేస్తారు. ఫస్ట్ నార్మలే కాబట్టి మనకి ఇప్పుడు నార్మల్ డెలివరీ అండ్ సిజేరింగ్ అవుతుందా అనేది అయితే వాళ్ళు చెప్పేదాన్ని మన దాన్ని బట్టి ఉంటుంది. నాకైతే ప్రస్తుతానికైతే నార్మల్గా ట్రై చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ నార్మలే కాబట్టి 2வது కూడా నార్మల్ కావటానికి ట్రై చేస్తారు. ఇంకా ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం ఇంకా ఏమేమి టెన్షన్ పడుతుందో దగ్గరికి వస్తుందని టెన్షన్ అయితే పడొద్దండి. నేనైతే మెయిన్ అయితే ఇంకా ఈ 1 వీక్ నుంచి అయితే కొంచెం స్ట్రెస్గా సఫర్ అయ్యాను. ఇంకా అందుకోసమే కొన్ని వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. ఈరోజు అయితే ఇంకా నేను ఎలా అయినా వీడియో చేయాలని అయితే మా హస్బెండ్తో చేద్దాం అనుకునే వీడియో, కానీ కుదరలేదు. తనకి హెల్త్ బాగాలేదు, అందుకోసమని నేను ఒక్కదాన్ని అయితే చేస్తున్నాను. ఇంకా ఇదండి నేనైతే ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఇంకా నచ్చితే షేర్ చేయండి,
కామెంట్ చేయండి. కామెంట్స్ అయితే ఎవరు చేస్తలేదు. ఇంకా వీడియోస్ అయితే నా ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా నేను వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ముందు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా, బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో నాకు పాప పుట్టానని అందరూ బ్లెస్ చేయండి. ఓకే, బాయ్.